హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో మనము బీరకాయ స్వీట్ కార్న్ తోటి కూర తయారు చేసుకుందామండి. ఈ స్వీట్ కార్న్ తోటి బీరకాయ కూర తయారు చేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు బీరకాయలు తీసుకున్నాం కదా, ఈ బీరకాయలు శుభ్రంగా పొట్టు తీసుకొని కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఈ స్వీట్ కార్న్ని పొట్టు తీసి పెట్టాను. ఇప్పుడు గింజలు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీటిని ముక్కలు కట్ చేసుకొని వీటిని గింజలుగా తీసుకొని చూపిస్తాను. చూడండి, మనం తీసుకున్న బీరకాయల్ని చక్కగా పొట్టు తీసుకొని కడిగి సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. చూడండి, ఇంత సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే 2 ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు కట్ చేశాను. 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇవిగోండి, నేను తీసుకున్నాను 2 కప్పుల బీరకాయ ముక్కలకి 1 కప్పు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. 4-5 టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఇప్పుడు పోపు గింజలు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసాను, కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు చక్కగా చిటపట్లాడుతున్నాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చూడండి, చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయని ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గుమగుమలాడుతూ చక్కగా వేగుతున్నాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న స్వీట్ కార్న్ వేసేస్తున్నాను. మనకి కొలత ఏం లేదండి, కొంచెం తక్కువగానైనా వేసుకోవచ్చు. నేనైతే మాత్రం 2 కప్పుల ముక్కలకి బీరకాయ ముక్కలకి 1 కప్పు స్వీట్ కార్న్ వేసుకున్నాను. వీటిని కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త పసుపు వేసుకుందాము. ఈ పసుపు వేసుకున్న తర్వాత కాస్త అటు ఇటు తిప్పుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. చూడండి, ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేస్తున్నాను. వీటిని కూడా అంతా కలిసేలాగా చక్కగా అలా తిప్పుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మన రుచికి తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ ఇదంతా కలిసేలాగా కలయబెట్టుకోవాలి. స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకుని చక్కగా ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి, కూర ఎలా ఉందో చూద్దాము. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వేసుకున్న స్వీట్ కార్న్ బీరకాయ ముక్కలు మగ్గిపోయాయి. ఇప్పుడు కాస్త ధనియాల పొడి వేస్తున్నాను. ధనియాలని వేయించి పొడి కొట్టుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు అది వేసేసాను. కొంచెం 1 స్పూను కారం వేసాను. కూర మొత్తం కూడా తిప్పుకోవాలి ఇలాగా. స్వీట్ కార్న్తో బీరకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టేసుకుందాము.
చూడండి, స్వీట్ కార్న్ తోటి బీరకాయ కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.